ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. మనము సూర్యుడి గురించి శోధన చేస్తున్నాము. వేదాల్లో ఉన్న మంత్రాలని తీసుకొని వాటి అర్థాలు తెలుసుకుంటున్నాము. మనము 24 జనవరి నాడు 24 జనవరి 2019 మొదలుపెట్టాము. ఆ రోజు మీకు ఒక వీడియో ప్రజెంట్ చేశాను. అందులో ఋగ్వేదము మొదటి మండలము, 2వ సూక్తము, మొదటి మంత్రం యొక్క అర్థము చెప్పాను. అది మహర్షి దయానంద సరస్వతి గారు రచించిన వేద భాష్యంలో ఉంది. దాన్ని అనలైజ్ చేస్తే మనకి ఆ మంత్రం యొక్క అర్థము వాయువు గురించి, ఎందుకంటే దేవత వాయువు కాబట్టి. సో ఆ మంత్రంలో ఈ కింద ఇక్కడ ఇచ్చిన స్క్రీన్ మీద ఇచ్చిన ప్రాపర్టీస్ ఉన్నాయి వాయువుకి. వాయువు యొక్క గుణాలు ఏమిటి అన్నది ఆ మంత్రంలో కొంత స్పష్టం చేయబడింది. అలానే మిగతా మంత్రాల్లో కూడా అది స్పష్టం చేయబడుతుంది. ప్రస్తుతం ఏంటంటే వాయువు అన్నది ప్రతి పదార్థాన్ని అలంకరిస్తుంది. అంటే ఏంటంటే ఒక పదార్థం ఏర్పడడానికి కారణము వాయువు. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారం అణువులు ఉంటాయి, కానీ అణువుల్లో ఆ గాలి లేకపోతే ఇది సాధ్యం కాదు. అంటే అణువులన్నీ ఒక దగ్గరకు వచ్చి ఒక పదార్థంగా ఏర్పడడానికి, ఆ పదార్థానికి ఒక ప్రత్యేకమైన గుణం రావడానికి మనకి వాయువు కావాలన్నమాట. సో వాయువు ప్రతి పదార్థాన్ని అలంకరిస్తుంది, లేకపోతే ఆ పదార్థమే ఉండదు. సో అది వాయువు అన్నమాట. అలానే వాయువు ప్రతి పదార్థాన్ని రక్షిస్తుంది. రక్షణ అంటే ఏమిటంటే ఆ పదార్థము తన యొక్క గుణాల్ని పోగొట్టుకోకుండా చూసేది వాయువు. ఆ పదార్థాలను అలా రక్షిస్తూ ఉంటుంది. తర్వాత వాయువు మూలంగానే శబ్దాలని మనం వినగలుగుతాం. కాబట్టి శబ్దాల యొక్క వినికిడికి కారణం వాయువు. సో ఈ వాయు గుణాన్ని మనకి ఈ మొదటి మంత్రంలో చెప్పుకుంటూ వచ్చినాడు పరమాత్మ. అట్లనే వాయువు ప్రతి పదార్థంలోనూ లోపల బయట నిండి ఉంటుంది. కాబట్టి మనకి వాయువు అంటే ఈనాటి శాస్త్రం ప్రకారము, అంటే సైన్స్ ప్రకారము ఏమిటి, దానికి ఒక వీడియో చేసాం ఇదివరకే మనం. సో అది కింద మీకు లింక్ ఇచ్చాను నేను. ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియోని చూడొచ్చు. చూసున్నైతే పర్వాలేదు. సో మీరు గెస్ చేయగలుగుతారా ఇప్పుడు వాయువు అంటే ఏంటి అనేది? మీరు ఒక వాయువు అంటే ఏమిటి అన్నది ఊహించగలుగుతారా? మీరు ఊహించగలేకపోతే ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మనకి ఋగ్వేదము మొదటి మండలము 2వ సూక్తంలో మొదటి మంత్రం చెప్పుకున్నాం కాబట్టి 2, 3 మంత్రాలు కూడా చెప్పేసుకున్నాం. దాంతో వాయువు గుణాలు ఇంకొన్ని తెలుస్తాయి మనకి. ఎందుకంటే చాలా గుణాలు ఉంటాయి వాయువుకి. ఆ గుణాలన్నింటినీ మనము వేదం ద్వారా తెలుసుకుంటాము. మనం సూర్యుడి గురించి కదా మాట్లాడాల్సింది, మరి వాయువు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే పరమాత్ముడు మాట్లాడాడండి, అందుకనే మనం మాట్లాడాల్సి వస్తుంది. ఆయన 2వ సూక్తంలో మొట్టమొదట వాయువుతో మొదలుపెట్టి మెల్లగా సూర్యుడి గురించి మొదలుపెట్టాడు. కాబట్టి ఆయన ఎందుకు చెప్పారు అని తెలుసుకోవడానికి మొట్టమొదట మనం వాయువు గురించి తెలుసుకొని తీరాలి. అప్పుడే కానీ సూర్యుడు అర్థం కాదు అని అర్థం అన్నమాట. అంతకుముందు సూక్తంలో, అంటే మొదటి సూక్తంలో అగ్ని గురించి చెప్పాడు పరమాత్ముడు. సో అగ్ని గురించి తెలిస్తే కానీ మనకి కొన్ని విశేషాలు తెలియవు. సో ఇప్పుడు ఈ 2వ సూక్తంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి నేను ఈ 3 మంత్రాలు కూడా చెప్పాల్సి వస్తుంది అనమాట. కేవలం సూర్యుడి గురించి తెలుసుకోవాలి అంటే మనము తెలుసుకోలేము, ఎందుకంటే పరమాత్ముడు అలా ఇచ్చాడు. కాబట్టి మనం దాన్ని ఆ స్ట్రక్చర్ ప్రకారం వెళ్ళటము మంచిది అని నా ఉద్దేశం. ఇప్పుడు మనము 2, 3 మంత్రాల గురించి కాస్త తెలుసుకుందాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న 3 మంత్రాలు ఋగ్వేదము మొదటి మండలము 2వ సూక్తంలోనివి. మొదటి మంత్రం వాయవాయాహి మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు వాయ ఉక్తే బిర్జరంతే ఈ మంత్రము, వాయోతవ ఈ మంత్రము, ఈ 2 మంత్రాలకి అర్థాలు చెప్పుకుందాము. అప్పుడు వాయు గుణాలు ఇంకా కొన్ని తెలుస్తాయి మనకి. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే మంత్రాలు ఇచ్చినప్పుడు మనకి ఒక పద్ధతి ప్రకారం ఇస్తాడు ఆయన. అంటే ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్లో మనకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట.
సో ఆ విషయం మనం ఇప్పుడు ఆ మంత్రాల అర్థాలు తెలుసుకుంటే మనకు తెలిసిపోతుంది. సరే, అయితే మరి వాయువు వదిలిపెట్టి సూర్యుని వదిలిపెట్టి వాయువు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, తప్పదు. వాయువు గురించి తెలుసుకుందే మనము సూర్యుడి గురించి తెలియదు అని పరమాత్మ యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఇప్పుడు పరమాత్ముడు ఒక సూక్తంలో ఈ మంత్రాలు ఇలా ఆర్డర్లో ఇచ్చుకుంటూ పోయాడంటే సూర్యుడి గురించి తెలుసుకోవాలి అంటే ఈ వాయువు అవసరము అని చెప్పడం అవుతుందన్నమాట. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఈ వాయువు గురించి ఈ 3 మంత్రాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు సూర్యుడి గురించి ఏమి ఇచ్చాడని తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఈ మంత్రాన్ని చూస్తున్నారు. ఈ మంత్రం యొక్క పద విభజన కింద ఇచ్చాము. వాయో ఇది ఉక్తేభిః జరంతే త్వాం అచ్చ జరితారః సుతసోమాః అహర్విదః. ఇక్కడ 2వ నంబర్ ఉంది చూసారా, దానికి సంస్కృతంలో ఒక మీనింగ్ ఉంటుందంటే లైక్ దాన్ని ఆ అని ఎలా పలకాలి అన్నది ఉంటుంది అక్కడ. సో అది 2వ మాత్రలో పలకాల్సి వస్తుంది, అందుకోసం అనమాట. అది ఇప్పుడు దాని గురించి మనం పట్టించుకోదు, కేవలము సుతసోమాః అనుకుంటే సరిపోతుంది అనమాట. అయితే వాయో ఇది ఉక్తేభిః, ఇది యాక్చువల్గా వాయో ఉక్తేభిః అని మనం చదువుకోవాలి. జరంతే త్వాం అచ్చ జరితారః సుతసోమాః అహర్విదః. ఈ మంత్రం యొక్క మీనింగ్ ఏమై ఉంటుందో మనం చూద్దాం. భౌతిక వాయువు అంటే ఏమిటంటే ఏదైతే వాయువు మనకి తగులుతూ ఉంటుందో అలాంటి వాయువు అనమాట. సో ఏది గమనశీలము విమానాది శిల్ప విద్యా నిమిత్తమగు వాయువు కలదో దానిని అహర్విదః అంటే విజ్ఞాన ప్రకాశమును పొందువారు, సుతసోమాః ఓషధ్యాది రసములను విద్యార్థము ఉత్పన్నము చేయువారు, జరితారః వాయు గుణములను స్తుతించువారునైన విద్వాంసుల విద్య ప్రకాశిత గుణములు ఫలము కలది అయి సర్వోపకారము అగుగాక. ఆ విద్వాంసులు ఉక్తేభిః స్తోత్రములతో త్వాం నిన్ను అంటే వాయువును అచ్చ సాక్షాత్తుగా జరంతే స్తుతింతురు. అసలు ఈ మీనింగ్ ఏమిటి, ఈ మంత్రానికి అర్థం ఏంటి మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏ వాయువు అయితే ఉందో దానికి పైన గమనశీలము విమానాది శిల్పా విద్యా నిమిత్తమగు వాయువు కలదు అని రాశాం. కానీ వాయువుకి అంత అర్థం ఉందా అంటే అంత అర్థము ఉంది, కానీ ఇక్కడ వాయువు అంటే వాయువే. కానీ అలా ఎందుకని మహర్షి దయానంద సరస్వతి రాశారు ఒక్కసారి గమనిద్దాం. మనం ఇదివరకు పోయిన మంత్రంలో అది గమనశీలం కలది అని చదువుకున్నాం, గతి కలిగింది అని చదువుకున్నాం, కాబట్టి ఆయన గమనశీలం కలిది అని చెప్పి రాశారు ఇక్కడ. మరి విమానాది శిల్ప విద్యా నిమిత్తమగు వాయువు కలదో అని ఎందుకు రాశారు? ఎందుకంటే ఇగో నెక్స్ట్ వర్డే అహర్విదః విజ్ఞాన ప్రకాశమును పొందువారు. విజ్ఞాన ప్రకాశం పొందేవారు ఎవరండి? సైంటిస్టులు. సో సైంటిస్టులు ఏమేం చేశారు ఇప్పుడు ఈ రోజున చెప్పండి? విమానాది శిల్ప విద్యా నిమిత్తమగు అంటే శిల్ప విద్య అంటే టెక్నాలజీ. సో విమానాది అంటే విమానము ఆదిగా గల, శిల్ప విద్యా నిమిత్తమగు వాయువు కలదో అంటే ఏ వాయువు ద్వారా టెక్నాలజీ డెవలప్ చేయగలుగుతామో అని ఆయన రాసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ అహర్విదః అన్నప్పుడు విజ్ఞాన ప్రకాశమును పొందువారు అని అర్థం అనమాట. సో సైంటిస్టులను దృష్టిలో పెట్టుకొని అది అలా చెప్పారనమాట. సుతసోమాః ఓషధ్యాది రసములను విద్యార్థం ఉత్పన్నము చేయువారు. అంటే సుతసోమ అంటే ఏవైతే ఓషధ్యాది రసములు, ఓషధి ఆది రసములను అంటే ఏమిటి? కెమిస్ట్ అనమాట. అంటే కెమిస్ట్ ఆయన కూడా సైంటిస్టే, ఆమె కూడా సైంటిస్టే. సుతసోమాః అంటే కెమిస్టులు అని చెప్పడం అనమాట ఇక్కడ. అంటే వాళ్ళు అహర్విదః విజ్ఞాన ప్రకాశం పొందువారు అంటే సైంటిస్టులు అంటే ఫిజిసిస్టులు. సో అట్లా ఫిజిసిస్టులు ఇటు కెమిస్టులు వీళ్ళు ఈ వాయుగుణాలను స్తుతిస్తారు. ఎందుకంటే ఈ వాయువు ద్వారానే సర్వకార్యాలు సంపన్నమవుతున్నాయి ఈ రోజున. ఆ వాయుగుణాలని తెలుసుకుంటున్నారు వాళ్ళు. కొన్ని లక్షల పేపర్లు ఈ పాటికి పబ్లిష్ అయి ఉంటాయి ఈ వాయువు మీద. అంటే ఈ వాయువు ఏం వాయువు? వాయువు అంటే ఏంటి? ఈ రోజున మోడర్న్ సైన్స్ ప్రకారము ఇది వరకు మీకు వీడియో చేశాను, అది చూడండి, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వాయువు యొక్క గుణాలని వాళ్ళు పదే పదే ప్రశంసిస్తున్నారు, ఇంకా తెలుసుకుంటున్నారు. అయితే జరితారః అంటే వాయుగుణములు స్తుతించువారునైన విద్వాంసుల విద్య ప్రకాశిత గుణములు ఫలము కలదై సర్వోపకారమగుగాక.
అందరికీ ఉపయోగపడుగాక అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. అందుకని జరితారహ అని చెప్పారు. ఆ విద్వాంసులు, ఏ విద్వాంసులు? పైన చెప్పిన ఫిజిసిస్టులు, కెమిస్టులు. ఉక్తేభిః స్తోత్రములతో త్వాం నిన్ను, వాయువును, అచ్చ సాక్షాత్తుగా, జరంతే స్తుతింతురు. వాళ్ళు సాక్షాత్తుగా అని ఎందుకు చెప్పారు ఇక్కడ? సాక్షాత్తుగా అని ఎందుకు చెప్పారు ఇక్కడ? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ పదం అచ్చ, సాక్షాత్తుగా, అచ్చంగా అని మన తెలుగులో అంటాం చూసారా, అట్లా అనమాట. సాక్షాత్తుగా అంటే ఎందుకని సాక్షాత్తుగా వచ్చింది అంటే ఆ వాయువు మూలంగానే మిగతా పదార్థాలన్నీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. కాబట్టి వాయు గుణాలని మెటీరియల్ గుణాల నుంచి పక్కన పెట్టి దాన్ని ఒక్కదానే స్పష్టంగా వాళ్ళు చేస్తారనమాట. ఆ ప్రశంసిస్తారు. ఎందుకంటే అలా ప్రశంసని అంటే ప్రశంస చేయడం అంటే ఏంటంటే ఆ గుణాలని చెప్పడం అనమాట. గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టి గొప్పగా చెప్తారనమాట. సో అలా స్తుతింతురు. సో ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే మంత్రంలో ఈ వాయువు ఫిజిసిస్టులకి, కెమిస్టులకి, బయాలజిస్టులకి, అందరికీ సైంటిస్ట్ అన్న వాడికి తప్పనిసరిగా ఈ వాయువు తెలిసి తీరాలి. ఈ వాయు గుణాలని వాళ్ళు స్తుతిస్తారు. ఎందుకంటే ఎన్ని పేపర్లలో ఆ వాయు గుణం గురించి రాసి ఉంటారో మీకు తెలియదు. మీరు ఒక్కసారి మీరు ఇంటర్నెట్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అసలు ఈ వాయువు అంటే ఏంటో తెలవాలి కదా మీకు. అందుకే మా వీడియో చూడండి, అక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు ఆ వాయువు అంటే ఏంటో నేను చెప్పాను కాబట్టి అది తెలుస్తుంది. దాని గురించి మనకి అనేక రకమైన గుణాలు ఉన్నాయి అని ఈ మంత్రంలో చెప్తున్నాడు. పూర్వ మంత్రంలో వాయువు యొక్క మెయిన్ పాయింట్స్ ఇచ్చి ఈ మంత్రంలో పరమాత్ముడు ఏం చేస్తున్నాడంటే అది ఆ వాయువు ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరెవరు దాన్ని ఉపయోగిస్తారు అని చెప్తూ, ఎవరు ఉపయోగిస్తారో చెప్పుకుంటూ వాళ్లే ఆ విద్వాంసులే దాన్ని స్తోత్రములతో సాక్షాత్తుగా స్తుతింతురు. మరి స్తోత్రములు అంటే ఏమిటి? స్తోత్రము అంటే ఏమిటో తెలవాలి కదా ఫస్ట్ మనకి. స్తోత్రం అంటే తెలవకుండా వాళ్ళు స్తుతింతురు అని చెప్పడంలో అర్థం లేదు కదా. అంటే ఈ వేద విద్యను నేర్చుకునే వాళ్ళు స్తోత్రము అంటే ఏమిటో చెప్పగలగాలి, లేకపోతే మనకి అది పనికిరాదనమాట. కాబట్టి ఆ స్తోత్రాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. అది పరమాత్ముడు చెప్పి తీరాలి, లేకపోతే స్తోత్రాలతో అని మనం ఇక్కడ ఇచ్చి మళ్ళీ స్తోత్రం అంటే ఏంటో చెప్పకపోతే కష్టం అవుతుంది కదా. అందుకని ఇప్పుడు ఈ మంత్రంలో మనకి ముఖ్యంగా తెలుసుకుంది ఏంటంటే ఫిజిసిస్టులు, కెమిస్టులు, బయాలజిస్టులు కంపల్సరిగా ఈ సైంటిస్టులు అందరూ ఈ వాయుగుణాలను తెలుసుకొని ప్రస్తుతిస్తారు సాక్షాత్తుగా. అంటే ఎన్ని ప్రశంసలు చేసినా ఫస్ట్ వాయువుని ప్రశంసించాలన్నమాట. లోపల ఆ వాయువుని విడిగా దానికి గుణాలు ఉన్నాయన్నమాట. అందుకని ఇప్పుడు నెక్స్ట్ మంత్రానికి వెళ్దాం. ఇక్కడ మీరు మూడో మంత్రం చూస్తున్నారు. వాయోతవ ప్రపృంచింతి ధేనా జిగాతి దాశుషే ఉరూచి సోమపీతయే. ఇది మంత్రం అండి. సరే, ఈ పద విభజన కింద ఇచ్చాను. వాయో ఇతి తవ ప్రపృంచంతి ధేనా జిగాతి దాశుషే ఉరూచి సోమపీతయే. సో ఈ అర్థం ఏంటి అసలు ఈ మంత్రానికి? చూద్దాం మహర్షి గారు ఏమిచ్చారు. భౌతిక వాయు గురించి, ఎందుకంటే పరమాత్మ పరంగా కూడా ఈ మంత్రం చెప్పాలి. ఇందాక మంత్రం కూడా పరమాత్మ పరంగా చెప్పాలి, ఇప్పుడు భౌతిక వాయు పరంగా. తవ నీ ఈ వాయో ప్రాణము యొక్కయు వాయువు యొక్కయు యోగము వల్లనే ప్రపృంచంతి శబ్దోచ్చారణ సాధకముగా ఉరూచి బహ్వర్ధ జ్ఞాపకము ధేనా ఏ వాణి కలదో అది సోమపీతయే సోమ అంటే ఉత్పన్నములైన పదార్థములను పానము చేయునట్టి, అంటే ఉత్పన్నములైన పదార్థములన్నింటినీ సోమ అంటారు అనమాట. అయితే సోమకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పన్నములైన పదార్థములని, ఎందుకంటే మొదటి మంత్రంలో మనం చెప్పుకున్నాం కదా, అక్కడ ఆ సోమనే ఇక్కడ ఉత్పన్నములైన పదార్థములను పానము చేయునట్టి దాశుషే శబ్దోచ్చరణ చేయునదియు జీవునకు జిగాతి ప్రాప్తమగును. ఇక్కడ దాశుషే అంటే జీవునకు అనమాట. అది శబ్దోచ్చరణ చేయునదియు జీవునకు, ఏ జీవునకు? శబ్దోచ్చరణ చేసే జీవునకు ప్రాప్తమగును. అంటే ఆ వాయువు ప్రాప్తం అవుతుందంటే వాయువు ప్రాప్తం అవుతుందా? ఏం ప్రాప్తం అవుతుంది ఇక్కడ బహ్వర్ధ జ్ఞాపకము ఉరూచి దేనా అంటే ఏ వాణి కలదో వాణి, ఏ వాణి కలదో ఇక్కడ చతుర్వేదాలని ధేనా అనొచ్చు అనమాట. బహ్వర్ధ జ్ఞాపకము అనేక అర్థాలని తెలియజేస్తూ ఆ భాషతో ఆ పదార్థాన్ని మనకి జ్ఞప్తికి తీసుకొచ్చేది ఏదైతే ఉందో
అది వేదవాణి అన్నమాట. సో ఆ వేదవాణి శబ్దోచ్చరణ సాధకమైన వాయువుని ఉపయోగించుకొని ఈ మానవుడు శబ్దము చేయుచు అంటే తను ఆ మంత్రాలను ఉచ్చారణ చేస్తూ ఎదుటి వాళ్ళకి వినిపిస్తాడు. ఫస్ట్ మంత్రంలో వినడం గురించి చెప్పాం. ఇప్పుడు ఈ మూడో మంత్రంలో ఉచ్చారణ గురించి పరమాత్ముడు చెప్తున్నాడు. మరి మొదటి మంత్రంలో ఉచ్చారణ చెప్పి మూడో మంత్రంలో శబ్ద గ్రహణ చెప్పొచ్చు కదా అంటే కాదు. ప్రపంచంలో మొట్టమొదట మనము శబ్దాన్ని విన్నాము, ఉచ్చరించలేదు. చూసారా వేదం ఎంత చక్కగా చెప్తుందో. సో మొట్టమొదటి మంత్రమేమో శబ్దము వినడం గురించి చెప్పి ఇప్పుడు మూడో మంత్రంలో శబ్దోచ్చారణ గురించి చెప్తున్నాడు పరమాత్ముడు. అంటే ఉచ్చారణ చేయడానికి ఈ వాయువు అవసరం. సరే బాగానే ఉంది. సోమపీతయే ఎందుకు? ఉత్పన్నములైన పదార్థమున పానము చేయునట్టి. పానము అంటే తాగటం అండి. ఇప్పుడు మీరు నీళ్లు తాగారనుకోండి. ఆ నీళ్లు తాగినప్పుడు ఎలా తాగుతారు? నోట్లోకి తాగినప్పుడు అది లోపలికి వెళ్ళడానికి వాయువే సహాయపడుతుంది. వాయువు ప్రతి పదార్థాన్ని పానం చేయగలదు. ఒకవేళ వాయువు లేదనుకోండి మనం పానం చేయలేమండి. మీరు పైపులు కూడా చూడండి ఎలా పనిచేస్తాయి, ప్రెషర్ మూలంగా పనిచేస్తాయి అన్నమాట. ఆ ప్రెషరే లేనిదే వాటర్ రాదండి. సో పానము చేయగలిగేది అంటే ఉత్పన్నములైన పదార్థములని మొదటి మంత్రంలో చెప్పుకున్నాం కదా. అంటే ప్రతి పదార్థానికి వాయువు పానము చేసి అంటే దాన్ని మింగేటువంటి ఏంటి, ప్రతి పదార్థానికి చుట్టూ వాయువు ఉంటుందన్నమాట. సో ఏ పదార్థమైనా సరే వాయువు లేకుండా ఉండలేదు. ఆ వాయువు అంటే ఏంటి మనం చెప్పుకున్నది నేను ఒక వీడియోలో చెప్పాను, అది మీరు చూడాల్సిందే. అప్పుడే మీకు ఆ వాయువు అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ మూడో మంత్రంలో మనకేమొచ్చిందంటే ప్రాణము యొక్కయు వాయువు యొక్కయు యోగం వలననే అని ఈ మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నారు. మరి వాయువు అన్న దానికి ఇదివరకు ఒక మీనింగ్, ఇప్పుడు ఒక మీనింగ్, ఇలా చెప్తున్నారు చూసారా. ఆయన చక్కగా కింద మనకి దాశుషే శబ్దోచ్చరణ చేయునది జీవును అన్నప్పుడు ప్రాణము అనమాట. సో ఈ ప్రాణము యొక్కయు వాయువు యొక్కయు యోగం వల్లనే ప్రపంచింతి శబ్దోచ్చరణ సాధకము. అలా ఆ శబ్దోచ్చరణ సాధకంగా పనిచేస్తుంది వాయువు. దేని సహాయంతో? జీవుడి యొక్క ఉచ్చారణ సహాయంతో. జీవుడు ఉచ్చరించడానికి వాయువు ఉపయోగపడుతుంది. అంటే ప్రాణము లేనిదే వాయువును ఉచ్చరించలేము. అంటే మనం శబ్దాన్ని ఉచ్చరించలేము. వాయువు ఉన్నను ప్రాణం కావాలి శబ్దోచ్చరణకి. చూసారా ఈ మంత్రము చక్కటి మీనింగ్ చెప్తోందన్నమాట. అయితే ఎందుకు ఉచ్చారణ చేస్తాడు? ఇందాక మనం చెప్పుకున్నాం స్తుతులు స్తోత్రము చేస్తాడు. ఎవరు? సైంటిస్టులు అందరూ అని. ఎలా స్తోత్రం చేస్తాడు? వాయు యొక్క గుణాన్ని స్తోత్రం చేస్తాడు. వాయు యొక్క గుణాలు ఎక్కడున్నాయి? ఉరూచి బహ్వర్త జ్ఞాపకము ధేనా ఏ వాణి కలదో అది అందులో ఉందన్నమాట. వేదంలో వాటి యొక్క అర్థాలన్నీ స్పష్టంగా ఉన్నాయి అని పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి ముందు మనం తెలుసుకోబోతున్నాము. వాయువు యొక్క గుణాలు ఇంకా తెలుసుకుంటూ వెళ్తాం అన్నమాట. ముందుకెళ్దాం. ఇప్పుడు సమ్ మోర్ ప్రాపర్టీస్ ఆఫ్ వాయువు. ఇంకా కొన్ని వాయువు ప్రాపర్టీస్ ఇప్పుడు తెలుసుకున్నాం. ఏమేమి తెలుసుకున్నామంటే నెంబర్ 1 వాయువు గివ్స్ నాలెడ్జ్ టు ఫిజిసిస్ట్ అండ్ కెమిస్ట్. అంటే ఫిజిక్స్ కెమిస్ట్ అని ఈ రెండే రాసాం, కానీ మనకి బయాలజిస్టులు ఇంకా చాలా మందికి అది తెలుస్తుంది అనమాట. సో వాయువు వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తుంది. వాళ్ళకి నాలెడ్జ్ ఎలా ఇస్తుంది? వాళ్ళు దాని గురించి తెలుసుకుంటారు కాబట్టి ఇస్తుంది అనమాట. సో అలా తెలుసుకుంటున్న కొద్దీ వాళ్ళకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అని పరమాత్ముడు చెప్తున్నాడు. దీస్ సైంటిస్ట్ ప్రైజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వాయు యొక్క గుణాలని వాళ్ళు చాలా గొప్పగా పొగుడుతారు అనమాట. దిస్ వాయు ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రొడ్యూసింగ్ హ్యూమన్ వాయిస్. మనిషి మాట్లాడడానికి వాయువు ఒక సాధనంగా పనిచేస్తుంది. వాయు ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ స్టడీస్ ఆఫ్ వేదాస్. మరి వేదాలు చదువుకోవడానికి, వినిపించడానికి, చదవడానికి రెండిటికి వాయువు ఒక సాధనంగా పనిచేస్తుంది. వేదాస్ గివ్ ద కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ వాయు. వేదాల్లో వాయువు గురించి స్పష్టంగా ప్రతిదీ లిఖించబడింది అని చెప్పబడుతోంది ఇక్కడ. తర్వాత హ్యూమన్స్ ఎక్వైర్ దీస్ వేదాస్ బై అటరింగ్ మంత్రాస్ అండ్ లిజనింగ్ దెమ్ విత్ హెల్ప్ ఆఫ్ వాయు. సో మంత్రాలను ఉచ్చరించటము, వినటము రెండు వాయు సహాయంతోనే జరుగుతుంది. అంటే మొట్టమొదట సృష్టి ఆదిలో పరమాత్మ వేదాల్ని వినిపించటానికి వాయు సహాయం తీసుకున్నాడని స్పష్టం అవుతోంది దీంతో. సో అగ్ని వాయు సహాయంతో ఋషులకి వేద మంత్రాలని వినిపించాడు.
తర్వాత వాయు ఎంగల్ఫ్స్ ఎవ్రీ మెటీరియల్ ఇన్ దర్ లిక్విడ్ స్టేట్. అంటే ఏంటంటే ప్రతి పదార్థము ఏర్పడడానికి, అంటే సోమపానము అని చెప్పుకున్నాం కదండి. సో సోమపీతయే అంటే ఏంటంటే ప్రతి వాయువు ఏం చేస్తుందంటే ప్రతి పదార్థం ఏర్పడే ముందర అది ద్రవస్థితిలో ఉంది. ద్రవస్థితిలోంచి ఘనస్థితిలోకి రావడానికి ఈ వాయువు సహాయపడుతుంది అనమాట. ఆ వాయువు దాన్ని ఘనస్థితిలోకి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అలానే లిక్విడ్ స్టేట్లో ఉన్నా కానీ కూర్చోబెడుతుంది. అట్లని వాయు స్థితిలో ఉన్నా కానీ అది ఈ వాయువు కావాల్సింది. అసలు ఈ వాయువు అంటే ఏమిటి? నేను ఇదివరకు వీడియో ప్రొడ్యూస్ చేశాను, అది మీరు చూసి తీరాలి. అప్పుడే కానీ వాయువు అంటే అర్థం కాదు. ఇదండి నేటి యొక్క వీడియో. ఓ